దయచేసి ఈ దినభాగముగా యెషయా గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం ఈ దినభాగముగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, అయితే దర్శనపు లోయను గుర్చిన దేవోక్తి, ఈ యొక్క ఉపదేశము ఏమిటి అని చూసినప్పుడు దేవుడు దర్శనపు లోయ గురించి తెలియపరుస్తుంటున్నాడు. ఈ లోయ పేరే దర్శనపు లోయ. అంటే దర్శన రీతిగా ఆ లోయలో ఉన్నటువంటి పరిస్థితులను దేవుడు ఉపదేశపూర్వకంగా మనకు తెలియపరుస్తూ వస్తుంటున్నాడని. ఏమి వచ్చి నీలోని వారందరూ మేడల మీద ఎక్కి ఉన్నారు. ఇక్కడ ఏమి వచ్చింది మనకి, ఏమి మనలోకి వచ్చి ఏ స్థితి మనలో ఉండి ఎందువలన మీరు మేడల మీదకి ఎక్కి ఉన్నారని ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, నిజంగా మేడల మీదకి ఎక్కటము అనే విషయాన్ని మనం పరిశీలించినప్పుడు దావీదు గారు మేడ మీదకెక్కి మిద్దె మీదకెక్కి ఇటు అటు తిరుగుతూ వచ్చాడు. అలాగా మేడల మీద ఇటు అటు తిరుగుతా మిద్దె మీద తిరుగుతూ వచ్చి బెత్షెబాతో మరి చూడకూడని దృశ్యాన్ని చూసి పాపము చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ వస్తున్నాం. కనుక మిద్దెల మీదకెక్కి మేడ మీదకెక్కి ఇటు అటు తిరగటం, అలాగే అల్లరితో నిండిన కేకలు వేసే పురములాగా ఉండటం, ఉల్లాసముతో బొబ్బలు పెట్టే దుర్గమా అన్నాడు. చూడండి, అంటే అల్లరితో కూడిన ఆటపాటలు, కేకలు, ఉల్లాసముతో బొబ్బలు పెట్టడం. ఇప్పుడు ఈ దినాల్లో మనం అనేకమైనవి మరి ఆయా రీతులుగా మేడల మీదకి ఎక్కి మరి అవసరం లేని వ్యర్థమైనటువంటి అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, కేకలు, ఉల్లాసముతో కూడినటువంటి బొబ్బలు, ఇట్లాంటివన్నీ కూడా మరి మానవుడు ఇలాగ గడుపుతూ వస్తుంటున్నాడు. ఇలాంటి విలాసవంతమైనటువంటి జీవితానికి అలవాటు పడుతూ వస్తుంటున్నాడు. ఈ లోయలో ఇలాంటి స్థితిని మనం ప్రస్ఫుటంగా చూస్తుంటున్నాం ప్రియులారా. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు, ప్రియమైన వారులారా, నీలో హతులైన వారు ఖడ్గము చేత హతము కాలేదు. హతులైన వారు ఏమయ్యారు? ఖడ్గము చేత హతము కాలేదని రాయబడుతూ వచ్చింది. దేవుడు మనం హతమార్చాల్సినటువంటి వారం, ఖడ్గము చేత చంపబడాల్సిన వారం. కానీ ప్రియులారా, యుద్ధములో మనం వధింపబడట్లేదు. వాస్తవికంగా హతము కాలేదు, వధింపబడలేదు. కానీ అధిపతులందరూ కూడి పారిపోగా విలుకాండ్లు చేత కొట్టబడకుండా పట్టబడిన వారైరి. లేఖనాల్లో మనం చూస్తుంటే ప్రియులారా, మనం పట్టబడిన వారం అవుతూ వచ్చాం. చూడండి, హతముగా లేదు, వధింపబడలేదు, కానీ మనం ఏమవుతూ వచ్చామంటే అధిపతుల చేత పట్టబడతా వచ్చామని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం ప్రియులారా. కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మన యొక్క ఆ యొక్క రీతిగా మనం చూస్తూ వచ్చినప్పుడు ఇక్కడ హతమార్చబడలేదు, కానీ ఎట్లా ఉందంటే పట్టబడిన వారమై మనం జీవిస్తూ ఉంటున్నాం. నిజంగా మన యొక్క చెడుతనాన్ని బట్టి, మనలో పాపమును బట్టి మనం పట్టబడిన వారం అవుతూ వచ్చాం. దావీదు పట్టబడతా వచ్చాడు. దావీదు తన పాపము చేత మరి పట్టబడటానికి కారణం ఏంటంటే అలాగున విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపటమే. అందుకే మీలో దొరికిన వారందరూ పట్టబడి దూరమునకు పారిపోయిరి. దొరికిన వారందరూ పట్టబడి దూరమునకు పారిపోతూ వచ్చారు. కనుక మనం దొరుకుతున్నామా? అపవాది చేతిలో, సాతాను చేతిలో, విలాసవంతమైన కార్యకలాపాల్లో మనం కూడా పాలు పంపులు పొందుతూ ఎక్కడైనా మనం అటు రీతిగా దొరికేవారిగా ఉంటే మనల్ని మనం సరిదిద్దుకున్నాం. అందుకే నేను సంతాపము కలిగి ఏడ్చుచున్నాను, నాకు విముఖులై ఉండుడి, నా జనమునకు కలిగిన నాశనమును గూర్చి నన్ను ఓదార్చుటకు
తీవ్రపడుడి, దేవుని వాక్యంలో చూడండి, తీవ్రపడకుడి అని రాయబడతా వచ్చింది. ప్రియులారా, ఏంటి ఇంత? దేవుడు ఎంతగానో సంతాపడుతున్నాడు, ఏడ్చుచున్నాడు. విముఖులై ఉండుడి, నా జనమునకు కలిగిన నాశనమును గూర్చి. నాశనకరమైన స్థితిని బట్టి దేవాతి దేవుడు ఈ దినములలో ఎంతగానో ఏడ్చుచు మనల్ని గూర్చి, మన యొక్క స్థితిని చూసి ఎంతగానో బాధపడుతూ ఉంటున్నాడు. ప్రియులారా, ఈ రోజున మానవుడు చేస్తున్న పని ఏంటంటే విలాసవంతమైన జీవితానికి అలవాటు పడుతుంటున్నాడు. కానీ దేవుని వాక్యములో, అందుకనే దర్శనపు లోయలో సైన్యములకు అధిపతియగు ప్రభువగు యెహోవా అల్లరి దినం ఒకటి నియమించి ఉన్నాడు. అల్లరి దినం అంట ప్రియులారా. మానవుడు అల్లరితో కూడినటువంటి ఆటపాటలకు, విలాసాలకు అలవాటు పడుతుంటున్నాడు. చూస్తుంటున్నాం ఈ దినాల్లో మనుషులందరూ కూడా మరి సినిమాలు, మరి అల్లరితో కూడిన ఆటపాటలు, ఎక్కడ పట్టినా కూడా విలాసవంతంగా గడపటం, పాపమును యథేచ్ఛగా కొనసాగించటం. చూడండి దేవుడు ఎంత దిగులు పడతా ఉంటున్నాడో. ఈరోజు మన జీవితం ఎట్లా ఉంది, మనం ఎట్లా నడుస్తుంటున్నాం? మన వ్యక్తిగత జీవితంలో ఇట్లాంటి విలాసవంతమైన జీవితానికి మనం అలవాటు పడి ఉంటే దేవుడు ఎంతగానో కలవరపడుతుంటున్నాడు. అందుకని ఓటమి త్రొక్కడు కలవరం ఆయన కలగజేసెను, ఆయన ప్రాకారములను పడగొట్టగా కొండవైపు దుని వినబడెను. ప్రాకారములు చూడండి, మన చుట్టూ ప్రాకారాలు పడగొట్టబడతా వచ్చినాయి. అపవాది మన జీవితంలో ఏలుబడి చేస్తా మనం అట్టి జీవితానికి అలవాటు పడిపోతూ వస్తుంటున్నాం. ఇక్కడ ఏలాము యోధులను, రథములను, రౌతులను సమకూర్చి అంబులు పొదిని సహించి ఉన్నది. ఏలాము అనగా అర్థం ఏంటంటే యవ్వనము. యవ్వన కాలపు యోధులను, రథములను, రౌతులను సమకూర్చి అంబులు పొదిని వహించి ఉన్నది. ప్రియులారా, కీరుడాలు పైగనెసెన తెలిసెను అని రాయబడతా వచ్చింది. పైగనెసెన తీసెను అని రాయబడతా వచ్చింది. కీరు అనగా కోట అని అర్థం అండి. దేవుని వాక్యంలో మనం చూడొచ్చు. కనుక కోట, డాలు పైగసెన తీసెను, అందుచేత అందమైనటువంటి నీ లోయలో నుండి రథములున్నవి, గుర్రపు రౌతులు గవిని వద్ద వ్యూహం ఏర్పరచుకొనుచున్నారు. అప్పుడు యోధా నుండి ఆయన ముసుగు తీసివేసెను. యోధా అనగా అర్థము స్తుతి అనే అర్థం వస్తుంది. ఆ దినమున నీవు అర్పణ గృహమునందున్న ఆయుధములను కనిపెట్టితివి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ వచ్చినప్పుడు మరి యోధులు, రథాలు, రౌతులు సమకూర్చి అంబులు పొది వహించి ఉన్నది. అపవాది చేతిలో మనం ఇవన్నీ కూడా యవ్వన కాలంలోనే బలహీనతల్లో చిక్కుకొని అపవాది మన మీద అనేక రకాలైనటువంటి రథములను, రౌతులను, గుర్రాలను, అంబులు పొదిని సిద్ధపరిచి మరి మన మీద ప్రయోగిస్తుంది. అంబులు పొది అనగానే మనకు ఒకటి గుర్తు రావాలి. యవనస్తులు బలవంతుని చేతిలో బాణం వంటి వారని రాయబడతా వచ్చింది. అట్టి వాటి చేత తమ అమ్ములు పొదిని నింపుకుని వాడు ధన్యుడని రాయబడతా వచ్చింది. కనుక మనం ఏ బాణాలుగా ఉండాలి, ఏ యొక్క యోధులుగా మనం బ్రతకాలంటే దేవుని వాక్యమును చేతబట్టుకొని దేవుని సన్నిధిలో దేవుని ఎడల భయభక్తులు కలిగి మనం యవ్వన కాలంలోనే అంబులు పొదిలో మరి బాణముల వలె నింపబడినటువంటి వారమై మనం జీవించాల్సినటువంటి వారంగా ఉండాలి. అయితే దేవుని వాక్య ప్రకారం ప్రియులారా, ఇక్కడ మనం చూస్తుంటే నీ లోయలో నుండి రథములున్నవి. ఏ లోయలో అయితే రథాలు ఉన్నాయో, ఏ లోయలో అయితే గుర్రపు రౌతులు ఉన్నాయో, గవిని వద్ద వ్యూహం ఏర్పరచుకొని యోధులు, రథములు, రౌతులు అంబులు పొదితో నింపుకొని అన్నీ కూడా అక్కడ సమకూర్చబడినట్టు చూస్తుంటున్నాం. అయితే ప్రియులారా, ఆ దినమున నీవు అర్పణ గృహమందు ఆయుధములను కనిపెట్టితివి. మరి దేవుని వాక్యంలో దావీదు పట్టణపు ప్రాకారం చాలా మట్టుకు పడిపోయినదని తెలుసుకొని దిగువనున్న కోనేటి నీళ్లను మీరు సమకూర్చితిరి. దావీదు అక్కడ
రాయబడినటువంటి ఆ స్థితిని మనం చూస్తే ప్రియమైన పట్టణ ప్రాకారం అని రాయబడుతూ వచ్చింది. అర్థం అది. కనుక ప్రియమైన పట్టణ ప్రాకారం ఏమైపోతూ వచ్చిందంటే కోల్చబడతా వచ్చింది. కనుక ప్రాకారాలు లేనటువంటి ఆ యొక్క లోయ, ఆ లోయలో అన్ని రకాలైనటువంటి వ్యక్తులు అక్కడ యోధులుగా సిద్ధపరచబడతా వచ్చారు. అయితే రథాలు ఉన్నాయి, రౌతులు ఉన్నారు. అక్కడ వారి స్థితి ఏంటంటే ఒక వ్యూహ ప్రకారముగా మరి ఆ లోయలో మరి ఆ రీతిగా మరి సిద్ధపరచబడతా వచ్చారు. అయితే యెరూషలేము ఇండ్లను లెక్కపెట్టి ప్రాకారమును గట్టి చేయుటకు ఇండ్లను పడగొట్టితిరి. కనుక యెరూషలేములో ఉన్నటువంటి ఇండ్లన్నీ లెక్కపెట్టి ప్రాకారాలు ఏం చేయబడతా వచ్చినాయి? పడగొట్టబడతా వచ్చినాయి. చూడండి, పాత కోనేటి నీళ్లు నిలుచుటకు ఆ 2 గోడల మధ్యన చెరువు కట్టితిరి. అయినను దాన్ని చేయించిన దానివైపు మీరు చూచిన వారు కారు. దేవుని వాక్యంలో చూడండి, అక్కడ చెరువు ఒకటి కట్టబడతా వచ్చింది. ఇండ్ల యొక్క ప్రాకారాలన్నీ పడగొట్టబడతా వచ్చినాయి. పూర్వకాలమున దాన్ని నిర్మించిన దాన్ని మీరు లక్ష్య పెట్టకపోతిరి. చూడండి, ఇక్కడ అయినను అనే పదం వాడుతూ వచ్చాడు. మనకి జీవితంలో దేవుడు మన కొరకు ఏదైతే సిద్ధపరుస్తూ వచ్చాడో, ఏదైతే సమకూరుస్తూ వచ్చాడో, లేఖనాల్లో చూస్తే అక్కడ చెరువు, నీళ్లు, అలాగే మనం చూస్తూ వస్తే ప్రాకారాలు అయితే పడగొట్టబడ్డాయి. కానీ మరి అక్కడ ఉన్నటువంటి సదుపాయాలన్నింటినీ మనం చూస్తూ వచ్చినప్పుడు ఇంత జరిగేసి దేవుడు నీ జీవితంలో అన్ని రకాలుగా నీకు ఉపయోగపడుతూ నీకు సహాయం చేస్తా నిన్ను బలపరుస్తూ వచ్చినప్పటికీ మనం దేవుని తట్టు చూసేవారుగా లేమని పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దానివైపు మీరు చూసిన వారు కాదు, పూర్వకాలమున దాన్ని నిర్మించిన దాన్ని మీరు లక్ష్య పెట్టకపోతిరి. కనుక పూర్వకాలంలో దేవుడు నీ జీవితంలో ఏం చేశాడు, ఏ విధంగా నీ జీవితంలో సహాయపడతా వచ్చాడు, ఎన్నో రకాలుగా నీకు మేలు చేస్తూ వచ్చాడు అని ఆ యొక్క సంగతులన్నిటినీ మనం మర్చిపోయి మన జీవితంలో ఏ రకంగా దేవుడు ఆశీర్వాదకరంగా చేశాడన్న విషయాలను విస్మరించి మనం ఈ విలాసవంతమైన జీవితాలకు మనము అలవాటు పడుతున్నామని ఈ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. ఆ దినమున ఏడ్చుటకును, అంగలార్చుటకును, తలబోడు చేసుకున్నటకును, గోనెపట్ట కట్టుకున్నటకును సైన్యములకు అధిపతి యెహోవా, ప్రభువు యెహోవా మిమ్మును పిలువగా. కనుక ఆ దినము ఒకటి నిర్ణయించి పెట్టాడు. ఆ దినమున సంపూర్ణంగా మనందరం అంగలార్పు, తలబోడు చేసుకోవటం, గోనెపట్ట కట్టుకోవటం. చూడండి, ఏడుస్తాం, అంగలారుస్తాం, తలబోడు చేసుకుంటాం, గోనెపట్ట కట్టుకుంటాం అని దేవుడు పిలిచి చెప్పగా ఏం చేస్తున్నామో తెలుసా అండి? ఒకానొక రోజు నీ కొరకు నిర్ణయించబడింది. నీవు ఈ పాపములో జీవిస్తే పాపం వల్ల వచ్చు జీతం మరణం అని దేవుడు మనల్ని గట్టిగా హెచ్చరించినప్పటికీ మనకేమనిపిస్తుంది తెలుసా? దేవుని వాక్యం అంటున్నాడు, రేపు చచ్చిపోతాం కదా. దేవుడు ఏం చెప్తున్నాడు? అయ్యా, ఒకానొక రోజు నువ్వు మరణిస్తావు, కనుక ఈ లోకమంతా విడిచిపెట్టేస్తావు. ఈ విలాసవంతమైన జీవితం వద్దు. పూర్వకాలమందు దేవుడు నీ జీవితంలో ఏం మేలు చేశాడో అవన్నీ జ్ఞాపకం చేసుకొని సరి చేసుకుని ఆత్మీయంగా జీవించమని దేవుని వాక్యం చేత మనల్ని హెచ్చరిస్తూ వచ్చినప్పుడు దేవుడు ఏడ్చుటకు, అంగలార్చుటకు, తలబోర్చు చేసుకున్నటకు, గోనె పట్ట కట్టుకొని బాధపడతావయ్యా అని దేవుడు పిలిచి మనల్ని చెబుతున్నప్పటికీ మనం ఏమంటున్నామో తెలుసా? రేపు చచ్చిపోదాం గనుక తినుము, త్రాగుదుము, రండి, ఎడ్లను వధించు, గొర్రెలను కోయచ్చు, మాంసు దినుసు, ద్రాక్షారసము తాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు. రేపు చచ్చిపోతాం కాబట్టి ఈరోజు అన్నీ చేసుకొని చచ్చిపోదాం. ఏమేం చేసుకుందాం? ఈరోజు తిందాం, తాగుదాం, అలాగే ఎడ్లను వధించి, గొర్రెలను మొత్తం వధించి మాంసం అంతా తిని ద్రాక్షారసం సమృద్ధిగా తాగి చచ్చిపోదాం, రేపు చచ్చిపోదాం అనుకుంటున్నామే. కానీ చనిపోయిన తర్వాత, మరి మరణము తర్వాత మనకు నిత్య జీవం అన్నదని దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుని దేవుని యెడల భయభక్తులు కలిగి జీవించాలన్న విషయాన్ని మనం విస్మరిస్తుంటున్నాం. ప్రియమైన వారలారా, ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినప్పుడు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడినటువంటి మానవుడు దేవుడు పూర్వకాలమందు చేసిన మేళ్లను మర్చిపోయి ఏం చేస్తూ వస్తుంటున్నాడంటే, చనిపోతామని దేవుడు మనల్ని హెచ్చరించినప్పటికీ మరణం ఒకటి ఉందని ఈ పాపము ద్వారా, విలాసవంతమైన జీవితం ద్వారా
ఒకానొక రోజు మనం మరణించబోతున్నామని దేవుడు మనల్ని హెచ్చరించినప్పటికీ రేపు చనిపోతాం కదా, ఈరోజు సమృద్ధిగా తిని రేపు చనిపోదాం అనుకుంటున్నాడే కానీ దేవుని వాక్యంలో అందుకనే ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడినట్లు ఇటు అనుచున్నాడు, మీరు మరణము కాకుండా ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగుదని ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణపూర్వకంగా సెలవిచ్చున్నాడు. కనుక మనకు ప్రాయశ్చిత్తం ఏంటి? పాపమునకు ప్రాయశ్చిత్తం ఏముంది? అందుకని దేవుని వాక్యంలో తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినటువంటి వారు ధన్యుడని రాయబడతా వచ్చింది. లోకంలో మనం బ్రతికుండగానే, దేవుడు మనకు అవకాశం ఇచ్చి ఉండగానే ఈ విలాసవంతమైనటువంటి పాపపు జీవితంలోంచి మనం బయటకు వచ్చి మన యొక్క అతిక్రమాలు, మన పాపమంతా దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి, అందుకే అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరింపబడిన రాయబడతా వచ్చింది. కనుక అతిక్రమమును దేవుడి యొద్ద ఒప్పుకోవాలి. ఏంటి అతిక్రమం? దేవుని యొక్క ఆజ్ఞలను ధిక్కరించి దేవునికి బాధ కలగజేస్తూ, దేవుడు ఎన్నోసార్లు మన గురించి విచారపడుతూ దిగులు పడుతూ బాధకు గురవుతున్నాడని దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చాం. నా జనమునకు కలిగిన నాశమును గురించి నన్ను ఓదార్చుటకు తీవ్రపడకుడే అని రాయబడతా వచ్చింది. కనుక నాశనకరమైనటువంటి స్థితి నుంచి మనం బయటకు వచ్చుట కొరకాయి ప్రభు దగ్గర మన పాపాలు ఒప్పుకొని ప్రాయశ్చిత్తం చేసుకునే వారు ఉండాలి. కానీ ప్రియులార లేఖనాల్లో మనం చూస్తుంటే దేవుడు ప్రత్యక్షమై ఏమని హెచ్చరిస్తున్నాడంటే, నీవు మరణము కాకుండా ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలగదు. కనుక మరణం, పాపం వలన వచ్చు జీతం మరణం. కనుక మన పాప దోషాలను బట్టే మనకు మరణం అనేది ఒక జీతముగా సంభవించింది. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎందరైతే అంగీకరించారో ఇది మొదటి మరణం. లోకానుసారంగా, శరీరానుసారంగా మనం మొదటి మరణాన్ని తప్పక అనుభవించి తీరాల్సిందే. ఎందుకంటే మనం చేసిన పాపాలకి, మనం చేసిన అతిక్రమాలకి మరణం అనేది ఒక శాపముగా భూమి మీద దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అందుకే ఈ రోజున పాపం వలన వచ్చే జీతం ఇది. మనందరం చేసిన పాపానికి ఒక జీతం అనేది మనకు ఉండాలి కదా. మరి ఆ జీతం ఏంటి అంటే, నీ ఇష్టం వచ్చినట్టు విలాసవంతంగా ఎట్లా పడితే అలా జీవించి దేవుని ఎంతగానో దుఃఖపరిచి దేవుని ఆజ్ఞలను అనుసరించకుండా, దేవునికి విధేయత చూపించకుండా, మన ఇష్టానుసారంగా మరి మనం బ్రతికి పూర్వకాలమందు దేవుడు మన జీవితంలో ఏ మేలు చేశాడో వాటన్నిటిని మర్చిపోయి మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినప్పుడు మరి మన పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటండి? ఏమీ లేదా? ప్రాయశ్చిత్తం ఉందండి. ఏంటి ఆ ప్రాయశ్చిత్తం అంటే? మరణం. కనుక మానవుడు తప్పక మరణాన్ని అనుభవించి తీరతాడు. అందుకే మరణం ఎంతో దుఃఖాన్ని కలగజేస్తుంది మానవుని యొక్క జీవితంలో. వ్యాధులు, రోగాలు, బాధలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే చనిపోవటం అనేది తీరని దుఃఖంగా మిగిలిపోతుంది మానవుని జీవితంలో. అయితే ప్రియులారా, ఈ మరణంతో నీ జీవితం అంతం కాకుండా నీవేటి ప్రాయశ్చిత్తంలోకి రావాలంటే నీ అతిక్రమాలు, నీ పాపము, విలాసవంతమైన నీ జీవితం నుంచి ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమని ఈరోజు దీన్ని రేపు చనిపోతే ఏమైంది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు జీవించి చివరికి ఆ చనిపోయిన తర్వాత అసలైన జీవితాన్ని మనం పోగొట్టుకోకూడదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం ఉంది. యేసు ప్రభుని ఎంతమంది అయితే విశ్వసించి తమ అతిక్రమాలు, తమ పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకుంటారో, ప్రాయశ్చిత్తం చేసుకుంటారో, అతిక్రమాలన్నీ విడిచిపెట్టి ప్రభు పాదాల చెంతకొచ్చి పశ్చాత్తాపడి మారు మనసు పొందుతూ వస్తారో అట్టి వారందరికీ మరలా ప్రభువు నిత్య జీవాన్ని ఇస్తాడు. యేసు ప్రభు వారు చనిపోయి 3వ దినం తిరిగి లేచినట్లుగా అది ఎందరైతే విశ్వసించి నమ్ముతారో అదే ప్రకారం మనం కూడా మరి చనిపోయినటువంటి మనం సమాధిలోంచి తిరిగి లేచి ఆ నిత్య జీవానికి యుగయుగాల పాటు ఆయనతో పాటు కలిసి జీవించే ఆ జీవితాన్ని మనం అనుభవిస్తాం. కనుక మన దోషానికి ప్రాయశ్చిత్తం చేసుకుందాం. ఈ ఉదయకాల సంబంధు మన దోషము పోదు ప్రియులారా. మన దోషమునకు ప్రాయశ్చిత్తం అవసరం. ఆ దోషమే ఈరోజు మరణం. ఆ మరణం ఎందుకు చాలామంది అనుకుంటుంటారు, దేవుడు ఎందుకు మరణం పెట్టాలి, అసలు మరణం లేకుండా ఉంటే పోయేది కదా అని. మరణం ఎందుకు పెడతా వచ్చాడు?